విజయవాడ ఎక్కడికి బస్ స్టాండా? కరెక్ట్గా కొడుతుంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తాయి? 4,000 3,000గా చంద్రబాబు నాయుడు గారు చేశారు, గుర్తుందిగా? మీ వారికి వస్తున్నాయా? మీ వారికి చనిపోయారా? మీకు వస్తుందా పెన్షన్? మీకు వస్తుందా? వెరీ గుడ్ అమ్మా. దీంట్లో మీకమ్మా అదే 60 సంవత్సరాలు వస్తే ఇప్పుడు ఓపెన్ అవుతాయి అమ్మా. సో మీకు పెన్షన్ వచ్చింది. మీ పిల్లలకి తల్లికి వందనం పడిందా? ఎంత పడింది? 2 మనవాళ్ళకి పడింది. ఓ అద్భుతం. మీకు చూసారా? చెప్పిన గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా ఫ్రీగా? ఇలా ప్రతి ఒక్కటి చేసుకొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మొత్తం ముగ్గురు కలిపితేనే మోడీ గారి సహాయం ఉంది దీంట్లో. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మూడు పార్టీలు కలిసి అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ 2 కలిపి ఉంటే ఏమవుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది. సో మీరందరూ కూడా మీరు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ప్రతి ఒక్కటి మీకు కావాల్సిన వస్తున్నాయి కదా, చేసిన చేస్తాం. మిగిలి ఏమన్నా ఉంటే మనకి ఇంకా రోడ్లు గేట్లు అన్నీ వేసుకుని రావాలి. అవన్నీ కూడా మొత్తం అంతా చేసి పెడతాం. ప్రస్తుతానికి గుట్టలు లేని రోడ్లు చేసాము, కానీ మొత్తం రోడ్లు వేసుకుని వచ్చేది కూడా గ్యారంటీగా చేసి పెడతాం. గుర్తుపెట్టుకున్నామా? అందరూ గుర్తుకుంటారుగా? ఏమా ఎట్లను? అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు ఈ మాట అంటే, ఆయన ఒక మాట ఇచ్చాడంటే అది శాసనం కింద తీసుకోవచ్చు. మనం సూపర్ 6 పథకాలు అనేది మనం అనౌన్స్ చేసాం. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా ఈ పథకాలని ఎలా అమలు చేయాలి అనేది అప్పటికైతే కనుక తెలియని పరిస్థితి. ఎందుకంటే దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ఇంకా ఇవన్నీ కూడా చేయగలం, ధైర్యంగా నేను చేస్తాను, చిత్తశుద్ధి ఉంటే జరుగుతుంది, చేయగలను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ జరగడమే కాకుండా ఆ తర్వాత వస్తే రాష్ట్రం ఇంకా అధోగతి పాలలో ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చంద్రబాబు గారు కూడా ఊహించలా ఎంత విధ్వంసం జరుగుతుందని. అలాంటి దారుణమైన పరిస్థితిలో కూడా చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటా. ఇప్పుడు మొట్టమొదటిగా 4 మన పెన్షన్ 1000 రూపాయలు పెంచడమే కాకుండా అలా ప్రతి ఒక్కటి మనకి ఉచిత గ్యాస్ కానీ, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి చెప్పినట్టు చేసుకుంటూ వస్తాను. అదే దీంట్లో భాగంగా ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మనకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనౌన్స్ చేశారు. అలాగే ఆ రకంగానే ఈరోజు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక్కసారి అందరినీ కనుక్కుంటే ఇందాక నుంచి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాను, మహిళలందరినీ కలుసుకుంటా ఉన్నాను. వాళ్ళంతా ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే నిజంగా మొట్టమొదటిసారి నేనే కొడితే దీంట్లో నుంచి WFT కొట్టేస్తే దాంట్లో 55 రూపాయలు టికెట్ ప్రైస్, మనం కలెక్ట్ చేయాల్సింది 0. ఎంత చక్కగా టికెట్ వచ్చి దీంట్లో మనకి అందరికీ ఒక టికెట్ కూడా తీసుకున్నామా? టికెట్ ఇవ్వమంది, ఓ టికెట్ ఇవ్వండి. చూడండి, 55 రూపాయలు కేవలం ఆధార్ కార్డు తీసుకుని 0 ప్రైస్తో ప్రతి ఒక్కరికి ఇవ్వటంతో వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఏమా ఎలా ఉంది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే ఒక మహిళతో మాట్లాడటం జరిగింది. ఓకే, ఆవిడ పామర్ నుంచి ఆరుగల్ కదా, పామర్ నుంచి గుడివాడ దిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు దిగుతుంది. ఏలూరు నుంచి ద్వారకా తిరుమల రోడ్లోకి వెళ్ళి దాంట్లో వెళ్ళి అక్కడ దాకా వెళ్తున్నారు. వాళ్ళు ఊరు వెళ్తాను కంటే రోడ్డు మీద నుంచి
బయటికి వెళ్తానికి లోనికి ఊరి దగ్గరికి వెళ్తానికి ఆటో కట్టించుకోవాలి మరి. ఏమా కాస్ట్ ఏంటమ్మా అంటే ఆటో అయితే 50 రూపాయలు ఉండి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తానికి మొత్తం సున్నా అని చెప్పి చెప్పడం. ఆడి ఆనందం చూస్తే చాలా హ్యాపీగా ఉంది. బాబు గారు చెప్పిన మాట చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనం దృష్టిలో పెట్టుకుని మనం ఎలా అయితే ఆయన మంచి చేయగలడు అని చెప్పేసి ఇంత మెజారిటీ తీసుకొచ్చారో ప్రజలందరూ కలిపి అంతటికి ప్రజలందరూ మెచ్చేట్టుగా చేసుకుంటూ వస్తున్నారు. అమ్మా మీరు బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆరుగోలు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? పామర్ నుంచి ఆరుగోలు వెళ్తున్నారు. మొత్తం ఫ్రీయేనా? ఆరుగోలు ఊరు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? ఆదివారం దాకా. అబ్బో చాలా రోజులు ఉంటారు. అసలే ఊరు మీది? పెద్దమద్దాలి పామర్ దగ్గర. అక్కడి నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఫ్రీయేనా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేసేది చూపిస్తున్నాడా? మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్లు వస్తున్నాయా? సత్యశ్రీ, నేను గుడివాడ నుంచి నూజివీడు జర్నీ చేస్తున్నాను ఈ రోజు. యాక్చువల్గా ఈ రోజు స్త్రీ శక్తి పథకం ఓపెనింగ్ అని నేను బస్సులో ఎక్కాలనుకుని చాలా కాలం తర్వాత నేను బస్సు ఎక్కాను. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నాలాగా నేను ఏ పథకానికి ఎలిజిబుల్ కాదు, బట్ అయినా సరే ఈ ఒక్క పథకానికి నేను ఎలిజిబుల్లే. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాలాగా చాలా మంది ఏ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయినా ఈ పర్టికులర్ పథకం అనేది అందరికీ ఉపయోగించుకోబడడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తిని తెలియజేస్తానని నేను ప్రత్యేకించి ఇక్కడ నొక్కి నుంచి చెప్పడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకం ఉపయోగించుకోవడం అనేది సంతోషకరమైన విషయము. చాలా ఇలా కంటిన్యూ అవుదాం. అయితే ఒకటి, మన శాసనసభ్యులు రాము గారు మంచి మెజారిటీతో మనం గెలిపించుకున్నామంటే ఏ ఒక్క పని కూడా చెప్పినట్టు చేసే ఫ్లోలో చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా ఒక్కొక్కటి నిదానంగానే జరుగుతాయి. దానిలో భాగంగా అంటే ఇంత ఎర్లీగా 100 days 1 year కంప్లీట్ అవ్వగానే ఇన్ని పథకాలు ఇంత సక్సెస్ఫుల్గా అమల్లోకి వస్తాయి అనేది అసలు అమలు చేస్తున్న వాళ్ళకు కూడా అది డైజెస్ట్ చేసుకోలేని విధంగా అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలాగే ఇంకా ముందుకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బీజేపీ మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్స్. కానీ ఇప్పుడు ₹1 ఖర్చు లేకుండా మా ఇంటికి క్షేమం గెలిచి బస్సు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. పావర్ నుంచి వస్తున్నామండి. పావర్ నుంచి వలసపల్లి వెళ్ళాలండి. వలసపల్లి నుంచి గుడిపాడ వెళ్ళాలండి. గుడిపాడ వెళ్ళాలి. 3 బస్సులు మారాలండి. 3 బస్సులు మారి మళ్ళీ ఆటోకి ఎక్కాలి. 3 బస్సులు ఫ్రీ అవుతుంది. ఆటో 50 రూపాయలు అవుతుందా? ఆటో 50. ఆటో 50 అవుతుంది. మీకు తల్లికి వందనం ఎంతమంది పడిందమ్మా? 3 పాపలకి తల్లికి వందనం పడింది. చదువుతున్నారా? ఆడపిల్లలందరూ గట్టిగా చదవాలి తెలుసు కదా? ఆపద్దు ఎట్టి పరిస్థితుల్లో బాగా చదివించిన ఆడపిల్లలే మనకి. మన ఏదైనా చూసుకునే తర్వాత పెద్దనాక మీకు తెలుసు కాబట్టి మీరు మీ అమ్మ నాన్న మీరు బాగా చూసుకున్నారా? గట్టిగా చూసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే.